నమస్తే, నేను మీ సతీష్. వన్ షాట్ టూ బర్డ్స్ లాగా తెలంగాణ భూభాగానికి నీళ్లే తాకకుండా ఎత్తుకుపోయే కుట్రలు చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీన్ని కాంగ్రెస్ చూస్తూ కూర్చుంటుంది. అయినా కూడా ఇది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర, లేదంటే ఒక తీరని అన్యాయం అంటూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారినాయి. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసే కుట్రలు చేస్తుందా? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది. తెలంగాణ భూభాగానికి నీళ్లు తాకకుండా నేరుగా కావేరీకి వదిలేసే విధంగా ఒక ఏవైతే కనుక అక్కడ ప్రాజెక్ట్ నిర్వహించబోతా ఉన్నారో దానివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చూస్తూ కూర్చుంటోంది అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఏమన్నారు అది ఒకసారి వినిపించు. సమ్మక్క సాగర్ నుంచి లేదా ఇచ్చంపల్లి కొత్తగా ఒక బ్యారేజ్ కట్టి తెలంగాణ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు సోమశిల, సోమశిల టు కావేరి. అది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? క్లెవర్ గా వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్, నల్లమల్ల సాగర్ టు కావేరి. దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ఇది వినగానే నాకేం గుర్తొస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పొగిడింది గుర్తుందా? మ్యాగ్నానిమిటీ ఏ పదం వాడాడు? కేసీఆర్ ఎంత మ్యాగ్నానిమిటీ! అసలు ఇది తెలంగాణ భూభాగం మీదుగా గోదావరి జలాలను నడిపి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు అన్నాడు. అంటే తెలంగాణ భూభాగం మీదుగా పోలవరం నుంచి గోదావరి జలాలు నడపడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చాడంట. అనుమతి ఇచ్చాడా? అతను ఎత్తుతున్నాడా? దాన్ని జగన్మోహన్ రెడ్డి పొగుడుతాడు. నెక్స్ట్ మరి జగన్ కూడా పొగిడాడుగా కేసీఆర్, అది గుర్తుందా? ఎక్కడ తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మ్యాగ్నానిమిటీ. ఆయన ఏమని, నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డికి పోలవరం ఒక అడుగు ఎత్తు తగ్గించుకోమని, అతను ఒక గజం తగ్గిస్తానన్నాడు. అంటే పోలవరం ఎత్తు తగ్గించుకోమని కేసీఆర్ చెప్పటము, జగన్మోహన్ రెడ్డి దానికి ఒప్పుకోవడము, అదే కదా. మళ్ళా ఏమంటాడు, రేవంత్ చంద్రబాబు చెప్పాడు అని ఏదో ఈ మధ్య పుట్టించారు. అంటే ఇవాళ ప్రజల యొక్క జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటారా వీళ్ళు? అంటే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోలవరం ఏంటి అటు ఎంత నష్టం చేశారు ఆంధ్రప్రదేశ్కి, ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి ముంచేశాడు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది, 4 ఏళ్ల నష్టం జరిగింది, విలువైన కాలం కోల్పోవడం, డబ్బు దుర్వినియోగం, కాంట్రాక్టర్లను మార్చడం వల్ల ఏం జరిగింది అసలు? ఇదంతా నష్టం ఎలా జరిగిందో మనం చూసాం. కాగ్ తిట్టు వదిలిపెట్టింది. ఏది అసలు ఈ రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరానికి 600 కోట్ల లాభం కాదయ్యా, 1000 కోట్ల నష్టం జరిగిందని కాగే చెప్పింది. ఇప్పుడు మళ్ళా ఈరోజు మళ్ళా ఏంటి చిచ్చు పెడదామనా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు? నీళ్ళల్లో మంట పుట్టించటమా? నిన్న ఏంటంటే యాక్చువల్గా మహానది, గోదావరి, కావేరీ జలాల అనుసంధానం కేంద్ర జలశక్తి శాఖ మరి కొన్ని ప్రపోజల్స్ చేసింది. అటు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగింది. సిడబ్ల్యూసి అక్కడ ఏంటి, ఛత్తీస్గఢ్ 147 టీఎంసీలు వాడుకోలేకపోతాను. ఛత్తీస్గఢ్ గోదావరిలో 147 టీఎంసీలు వాడుకోలేకపోవటాన్ని అది తీసుకుని మహానది జలాలు గోదావరికి కలపటం పైన వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే, ఛత్తీస్గఢ్ వాడుకోలేకపోయినటువంటి 147 టీఎంసీల మహానది జలాలని గోదావరికి అనుసంధానం చేయటం, ఆ నీటిని ఉత్తరాంధ్రకి ఇవ్వడం. ఇక్కడ నీకు ఈ జాతీయ జలాభివృద్ధి సంస్థ నీకు మహానది నుంచి హీరమండలం, నీదే, మీకు ఆ ప్రాంతం నీకు బాగా తెలుసు, అక్కడ పనిచేశారు. హీరమండలం రిజర్వాయర్కి ఇచ్చిన తర్వాత తారకరామ తీర్థసాగర్కి, అక్కడి నుంచి ఏలేరు రిజర్వాయర్కి, పోలవరానికి, ఈ విధంగా ఇవ్వడం ద్వారా నీకు మహేంద్ర తనయ ఉపనదిలో ఈ నీటిని పోయడం వల్ల నీకు ఇక కొత్త కాలువ తవ్వాల్సిన పని లేదు. అంటే మహేంద్ర తనయ ఉపనదే నీకు ఈ నీటికి ఒక కాలువలాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఈ 147 టీఎంసీలు మనకు అదనంగా ఎందుకు వస్తున్నాయి? 2 తెలుగు రాష్ట్రాలకైనా అది వాడుకోలేకపోతాను. ఏది? ఛత్తీస్గఢ్. అది మరి కావేరీకి తరలించాలని ప్రతిపాదన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాల ముందు పెట్టినప్పుడు ఏపీ ఏమీ దీనికి ఏమీ యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ నీకు వచ్చేసరికి దీనిలో పోలవరం నుంచి మనం బనకచెర్ల
నల్లమల సాగర్ మీదుగా ఆ కలిపే దాంట్లో సోమశిల, నీకు కావేరీకి మళ్లింపు, ఇది ఇప్పుడు నడుస్తుంది. గతంలో 80,000 కోట్లు అనుకున్నది ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది, ఒక 20,000 కోట్లు తగ్గింది. దీని మళ్ళీ అడ్డం పడే ప్రయత్నం. ఈ ప్రవాహ మార్గంలో అటు మహానది, గోదావరి, కావేరీ అనుసంధానంలో అది ఉంది. ఇప్పుడు అతను మాట్లాడిందేమి తీసేయలేదు. సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ వరకు నీటి మళ్లింపు అది కొనసాగుతూనే ఉంటుంది. తను అనేది ఏంటంటే మొత్తం ఈ 147 టీఎంసీలు తెలంగాణ భూభాగం మీద నడపాలని. ఇప్పుడు ఇది మీకు ఇచ్చిన అవకాశం 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. వెళ్ళాడు మొన్న ఇతను కూడా కమిషన్ ముందుకి. ఆ రోజు కాళేశ్వరం కమిషన్ అటు కేసీఆర్ అయినా ఇటు హరీష్ రావు అయినా ఆ స్కామ్ అది 98,000 కోట్లు తీసుకుపోయి పోశారు. మేడిగడ్డ కుంగింది, 3 పిల్లర్లు దెబ్బతిన్నాయి, బొంగబడింది, అన్నారంలో బొంగబడింది, సుందిళ్లలో బొంగబడింది. ఒక్కొక్కడు ఆ కాళేశ్వరంకి పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు ఎంత సంపాదించారో తెలుసా? ఎవరిని కదిలిచ్చినా 100 ఎకరాలు, 100 కోట్ల అవినీతి సంపద. హరిరామ్ బాగున్నాడా? ఎవరైనా భూకియా హరిరామ్ అంటే ఇప్పుడు ఆ రోజు మనం చూసాం ఏంటి అసలు ఆయన ఎవరో పెద్ద ఐఏఎస్, ఆయన కూతురు పెళ్ళి ఎక్కడ చేశారు? అరే రే ఇప్పుడు దాని డబ్బులు ఎవరు కట్టారు? మీ కాంట్రాక్టరే కదా, కాళేశ్వరం కాంట్రాక్టరే కదా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఈ రోజు మళ్ళా మాజీ మంత్రిగా, అప్పుడేమో అధికార దుర్వినియోగం, అవినీతి కుంభకోణాలు, ఇప్పుడు మళ్ళా ఏంటి ఏదో రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టాలి, ప్రతిదీ రెచ్చగొట్టాలి. మొన్న చూసారా రాయలసీమ రిఫ్టికేషన్ అని చెప్పి అతను ఎవరు జగన్మోహన్ రెడ్డి అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, లేకపోతే చంద్రబాబు ఏదో ఆపినట్టు, రేవంత్ రెడ్డి ఏదో చెప్పినట్టు రకరకాలుగా ఇచ్చారు. అప్పుడు ఈ హరీష్ రావే చెప్పాడు, ఇది రేవంత్ రెడ్డి కాదా ఆపింది, మేమే ఆపాము, కంప్లైంట్ చేసిందే మేము, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మేము ఆపామన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోకి వచ్చినట్టయితే కేవలం 20 రోజులే అది పర్మిషన్ వచ్చింది. 20 రోజుల తర్వాత నీకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేయమన్నా కూడా వీళ్ళేదో కొనసాగించారు. ఏంటి మేము అక్కడ సర్వే చేస్తున్నామని చెప్పి ఒక 1000 కోట్లు ఎత్తారు. అంటే వీళ్ళ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి నిర్మాణం కేవలం అవినీతి కోసం, వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం, ప్రజల మధ్య చిచ్చు పెట్టదు. దయచేసి నీళ్లల్లో మంట పుట్టించొద్దు. మీ రాజకీయ లాభాల కోసం ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎన్నికల ముందు రోజు చూసావు కదా, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏపీ పోలీసుని నాగార్జున సాగర్ మీదకు పంపాడు. అంటే రేపు పొద్దున తెలంగాణలో ఎలక్షన్ ఎవరు పంపమన్నారు? మీ మామ నువ్వా? ఈ ప్లాన్ వేసింది ఎవరు? కేసీఆరా హరీష్ రావా? జగన్కి అయితే రాదు, ఇంత గొప్ప ఆలోచన చేసే మైండ్ అక్కడ లేదు. అంటే కేవలం ఆ రోజు కేసీఆర్ని గెలిపించడం కోసం ఏపీ పోలీసుని సాగర్కి పంపటం ఏంటి? అయితే తెలంగాణ ప్రజలు విఘ్నులు, అట్లాంటి చీప్ జిమ్మిక్స్కి వాళ్ళు లోబడే పరిస్థితి లేదు, చిత్తుగా ఓడించారు. అయినా కూడా మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ అక్కడ గెలవాలన్న వాళ్ళ తాపత్రయం, కానీ విద్వేషాలు రేగలించద్దు, అది మనం కోరేది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరను అడ్డం పెట్టుకుని మొన్న చూసావు కదా, పవన్ కళ్యాణ్ ఏదో అక్కడికి వచ్చి ఏదో మీటింగ్ పెట్టాలనుకోవడం, ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అరే నీ అయ్య జాగీరా, మళ్ళా ఆంధ్ర తెలంగాణ. ఆ ఎపిసోడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అదేదో కొంచెం ఆగినట్టుంది. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు ఈ నీళ్ల సంగతి ఎత్తుకున్నాడా?